హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనం కొత్తగా అయితే ఏపీ పాల్ సెట్ అయితే రావడం జరిగింది. ఏపీ పాల్ సెట్ ఇది ఎట్లా అప్లై చేసుకోవాలి, సైట్ ఏంది ఒకసారి చూద్దాం. మనం ముందుగా ఏపీ పాల్ సెట్ 2024 రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఏపీ పాల్ సెట్ అని టైప్ చేస్తే మనం సైట్లకి అయితే చూద్దాం. ఏం డాక్యుమెంట్స్ కావాలి, ఎట్లా ఫిల్అప్ చేసుకోవాలి, ఏ సెంటర్స్ పెట్టుకోవాలనేది చూద్దాం. ఏపీ పాల్ సెట్ ఉంది కదా, ఏపీ పాల్ సెట్ క్లిక్ చేయండి. ఏపీ పాల్ సెట్ క్లిక్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని వచ్చింది కదా. ఇక్కడ ఇది ఫిబ్రవరి 20 నుంచి లాస్ట్ డేటు ఏప్రిల్ 5 వరకు అయితే ఉంటుంది ఆన్లైన్లో. ఇది మనం అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 5. అయితే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీ యొక్క 10th క్లాస్ డీటెయిల్స్, 10th క్లాస్ హాల్ టికెట్ అండ్ ఫోటో, ఆధార్ కార్డు, మినిమం డీటెయిల్స్ సరిపోతుంది. ఇది ఫామ్ ఫిలప్, ఫోటో సిగ్నేచర్, పేమెంటు అండ్ డౌన్లోడ్ హాల్ టికెట్ చేసుకుంటే సరిపోతుంది. పేమెంట్ ఏంటంటే SC ST వాళ్ళకు 200 ఉంటుంది, ఓబీసీ వాళ్ళకు 400 రూపీస్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. ఇట్లా ఎగ్జాంపుల్ ఫామ్ ఇది మీ యొక్క SSC హాల్ టికెట్ నెంబర్ టైప్ చేయండి. ఇక్కడ ఫోటో సిగ్నేచర్ ఉంది కదా, అది మనం సిస్టంలో అప్లోడ్ చేసుకుంటే సరిపోద్ది. రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మీ యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది. ఫామ్లో మీ యొక్క ఫోన్ నెంబరు, 10th క్లాస్ హాల్ టికెట్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఓకే, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీడియం, బోర్డు, ఏ బోర్డు అనేది అక్కడ ఇచ్చుకోవాలి. ఆధార్ కార్డ్ నెంబరు, పర్సన్ ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ పేరు, ఫాదర్ నేమ్ కూడా ఎంట్రీ చేయాల్సి వస్తుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మేలా ఫీమేలా. ఇక్కడ మీరు ప్రజెంట్ ఏదైతే అడ్రస్లో ఉన్నారో ఆ అడ్రస్ ఎంట్రీ చేయాల్సి వస్తుంది. హౌస్ నెంబర్, విలేజ్ అండ్ మండల్, డిస్టిక్, పిన్ నెంబర్. లోకల్ కేటగిరీ అంటే మీకు SVA అయినా వస్తుంది, లేకపోతే OU అని వస్తుంది. మీకు ఏ యూనివర్సిటీ అయితే వస్తుందో ఆ యూనివర్సిటీ లోకల్ కింద యాక్సెప్ట్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ మీడియం, ఎగ్జామ్ ఎక్కడ రాయాలని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. కేటగిరీ, రిజర్వేషన్ కేటగిరీ అంటే PW కానీ లేకపోతే మైనార్టీ వాళ్ళు కానీ అది క్లిక్ చేసుకోవచ్చు. స్పెషల్ కేటగిరీ స్పోర్ట్స్ ఉన్నా కానీ, NCC ఉన్నా కానీ ఉంటే అప్లై క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. మైనార్టీ ఉంటే ఎస్ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. లోకల్ కేటగిరీ అంటే AU ఆంధ్ర యూనివర్సిటీ ఏరియా, లేదంటే ఉస్మానియా, లేదంటే SVU యూనివర్సిటీ ఏరియా, లేకపోతే నాన్ లోకల్ క్లిక్ చేసుకో. కేటగిరీ మీ యొక్క కేటగిరీ ఏదైతే ఉందో ఆ కేటగిరీ అయితే క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. స్పెషల్ ఏంటంటే మనకు EWS కూడా, BC వాళ్ళు కూడా కేటగిరీని మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ కోర్స్ మీడియం కూడా ఉంది కదా, మీరు యొక్క ఏది రాస్తారో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. కమ్యూనిటీ, మైనార్టీ అయితే మైనార్టీ, వాళ్ళ యొక్క రిజర్వేషన్ ఏది ఉంటే అది క్లిక్ చేసుకొని, PWS అంటే హ్యాండిక్యాప్డ్ ప్రాబ్లం ఉంటే గిట్ట ఎస్ అని పెట్టుకోవచ్చు. మీడియం ఆఫ్ ఎగ్జామ్ ఒకవేళ ఉర్దూ రాయాలనుకుంటే వాళ్ళు స్పెషల్గా క్లిక్ చేసుకోవచ్చు. మనం ఫోటో, సిగ్నేచర్ అండ్ ఆధార్ కార్డ్, 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి మన ఎగ్జామ్ సెంటర్ కూడా ఎక్కడ రాస్తున్నామో అది క్లిక్ చేసుకుంటే ఆ సెంటర్కి అయితే అలర్ట్ అవుతుంది. ఇది ఓబీసీ వాళ్ళకు 400, ఓబీసీ క్యాండిడేట్స్కు 400, SC ST వాళ్ళకు 100 రూపీస్ అయితే ఫీజు ఉంటుంది. ఇది రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే మనకు హాల్ టికెట్ కూడా రావడం జరుగుతుంది. ఈ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ఆ ఎగ్జామ్ సెంటర్ కూడా ఒకటే రోజు వస్తుంది అన్నమాట.
అది తీసుకొని ఆ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాస్తే అయిపోతుంది ఫ్రెండ్స్.